ఇక కవిత విషయానికి వద్దాం. నిన్న కల్వకుంట్ల కవిత గారు మాట్లాడింది, నైతికత లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదట. ఇగో మండలిలో మాట్లాడుతూ కన్నీరు పెడుతున్న కవిత, ఆమెకు ఏడుపు వచ్చింది. ఇప్పుడు చాలామంది దొంగ ఏడుపు ఇది అది అని మాట్లాడుతున్నాం. మేము అట్లా మాట్లాడాం. సరే, మీకు ఎందుకు బాధ అయింది అన్నది మీకు తెలుసు. అది కానీ 10 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అదే కేసీఆర్ దగ్గర ఉండి బయట అక్రమాలు, దోపిడీలు, అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నప్పుడు మీరు అధికారాన్ని ఎంజాయ్ చేసినప్పుడు ఇక్కడే జనాలు ఏడ్చినారు. మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మీరు ఏడ్చినారు కదా, మరి ఆనాడు ఏడ్చినప్పుడు మీరు ఎందుకు కనీసం కన్నీళ్లు కాదు కదా, కనీసం పరామర్శ కూడా ఎందుకు వెళ్ళలేదని, కనీసం మీ నాయనని క్వశ్చన్ చేయలేదని. ఏమనంటే సింపుల్గా నాకు అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ ఈమె అంటుంది, ఏమంటుంది, మా తండ్రితో మాట్లాడడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది నాకే, నేను మాత్రమే డైరెక్ట్గా మాట్లాడగలను అని అంటుంది. మరి మీరు మాత్రమే డైరెక్ట్గా మాట్లాడగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు మరి మీ తండ్రి గారికి ఎందుకు అన్ని విషయాలు చెప్పలే, నీ దారి అంతా సైడ్ ట్రాక్ పడుతున్నది అని. నైతికత లేని పార్టీ బీఆర్ఎస్, నాది ఆస్తి పంచాయతీ కాదు ఆత్మగౌరవ పోరాటం, వ్యక్తిగా వెళ్తున్న రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగొస్తా, మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ పార్టీగా జాగృతి ఎదుగుతుందని ప్రకటన, అతి త్వరలో ఆమె పార్టీ పెట్టబోతున్నది. నిన్న తెలంగాణ శాసన మండలి నుంచి బయటకు వచ్చి గన్ పార్క్ దగ్గర ఆమె ప్రకటించింది కూడా, నేను పార్టీ పెట్టబోతున్నా, నన్ను ఆశీర్వదించండి అని ప్రకటన కూడా చేసేసింది. బీఆర్ఎస్ 8 పేజీల రాజ్యాంగం ఒక పెద్ద జోక్, ఆ పార్టీలో రాజ్యాంగ స్ఫూర్తి లేదు, నన్ను సస్పెండ్ చేయడానికి రాత్రికి రాత్రే క్రమశిక్షణ చర్యల కమిటీ పుట్టుకొచ్చింది, నైతికత లేని పార్టీలో నేను ఉండను, ఇది ఆస్తుల పంచాయతీ అని కాంగ్రెస్ అంటోంది, మా కుల దైవం లక్ష్మీ నరసింహస్వామి, నా 2 కుమారులపై ప్రమాణం చేసి చెబుతున్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవ పోరాటం. ఇప్పుడు మేమేమంటున్నామంటే, మీరు సేమ్ ఇట్లనే అదే లక్ష్మీ నరసింహస్వామి మీద మీరు అన్నారు కాబట్టి అంటున్నాం, మాకు ప్రమాణాలు చేయాలి, ప్రమాణాల మీద ఇవన్నీ పెద్ద బోగస్, ఇవన్నీ ప్రమాణాల మీద మాకు పెద్ద లేదు. కానీ మేము దేవుని నమ్ముతాం, కానీ ప్రమాణాలు చేసుడు మనకి లోపల ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా మనం చేసే పని మీద. సరే, మీరు ప్రమాణం చేస్తున్నా అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ప్రమాణం చేయండి. ప్రమాణం చేసి 2014 తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సొమ్ముని దోపిడీ చేసే దాంట్లో నాకు 5 రూపాయల వాటా కూడా లేదని, 5 పైసల వాటా కూడా నాకు లేదని ప్రమాణం చేయండి. మీ పిల్లల మీద ప్రమాణం చేస్తారా, మీ ఇష్ట దైవమైన లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తారా, చేయండి. చేయగలుగుతారా? 2014 ముందు మీ ఆస్తుల లెక్కెంత, మీ జీవితాలు ఏంది, 2014 తర్వాత మీ ఆస్తుల లెక్కెంత, ఎట్లొచ్చినాయి, శంకరపల్లి ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, శంకరపల్లి ఫామ్ హౌస్లో ఫారెన్ నుంచి తెచ్చిన బండలు, ఫారెన్ నుంచి తెచ్చిన చెట్లు, కథ వ్యవహారం ఇవన్నీ ఎట్లొచ్చినాయి, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్న ఇల్లు ఎట్లొచ్చింది, మీరు చేయలేదా కబ్జాలు, మీరు చేయలేదా ఈ వ్యవహారాలు? ఎందుకు చెప్తారు ఇంత మేము ఏదో ట్రాన్స్పరెంట్గా మేము ముందుకెళ్ళినామనే లెవెల్లో ఎందుకు మాట్లాడతారు? మీలోనే అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కాదు మీరు బయటకు రావాల్సింది, ఆనాడు 5 ఏళ్ల నాడే మీరు బయటికి రావాల్సి ఉండే. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే, ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడే మీరు బయటికి రావాల్సి ఉండే. మీరు పార్టీ పెట్టుకోండి, అది మీ హక్కు, మీరు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ముందుకెళ్ళొచ్చు, కానీ ఇన్ని మాటలు ఎందుకు? కానీ ఇది ఏమైనా కూడా తెలంగాణకు మంచి పరిణామం. ఎట్లా? ఇప్పుడు ఏమే బయట పెడుతుంది, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు బయట పెడుతున్నారు. మీరు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ఏమన్నది, బీఆర్ఎస్ని దుమ్మెత్తిపోసింది. బీఆర్ఎస్ వాళ్ళు ఏమని ప్రెస్ మీట్ పెట్టిరు నిన్న, చాలా ఆశ్చర్యం అనిపించింది. బీఆర్ఎస్ వాళ్ళు ఆమె ఎవరు, తుల ఉమ గారు మాట్లాడారు నిన్న. 1 సెకండ్. తుల ఉమ గారు ఏమంటున్నారు, తుల ఉమ గారు ఏమంటున్నారు, లిక్కర్ స్కామ్ జరిగింది, ఈ సారా దందాలో, ఈ లిక్కర్ కుంభకోణంలో అమాయకుడైన, వివాదరహితుడైన, అవినీతి మత్సలేని అరవింద్ కేజ్రీవాల్ని అడ్డంగా ఇరికిచ్చినావు కదా నువ్వు అన్నారు. ఈ మాట మనం ఎప్పుడు మాట్లాడినాం? ఈ అరవింద్ కేజ్రీవాల్ని అడ్డంగా ఇరికిచ్చారు మీరు, అన్యాయంగా ఆయన ఆగం చేసిరు రాజకీయంగా అని ఎప్పుడో లిక్కర్ స్కామ్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ నిన్న ఉండదాకా మాట్లాడినాం మనం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఏకంగా బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతున్నారు అదే విషయాన్ని, మనం చెప్పిన మాటని. గతంలో దోపిడీ జరిగింది అని కవిత వాటాలు ఉన్నటువంటి కేసుల విషయంలో మనం మాట్లాడితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. నిన్న తుల ఉమ గారు చెప్పారు, ఆ క్రమంలో
ఉద్యోగస్తులు కావచ్చు, బీజేపీ పెద్దలతోటి అది మీరు ఎందుకు మర్చిపోయారు? ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళా మీరు నేను చేసిన దానికంటే ప్రజల పాత్ర చాలా ముఖ్యంగా నీళ్లు నిధులు నియమ చేయాలని అనుకున్నప్పుడు ఇవాళ సునీత గారు చెప్పిస్తుంది. ఇవాళ చాలా మంది ప్రొద్దున లేస్తే బీజేపీలు మర్చిపోతున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేది చాలా మాకు కూడా సంతోషం వేసేదేమో. ఇప్పటికప్పుడు నన్ను అణచివేసే ప్రయత్నం చేసి అది తెలంగాణ క్యాంపులు ఎక్కువని వాళ్ళని చూడండి. కేజ్రీవాల్ గారు ఆయన ఒక సామాజిక కోణంలో ఉన్నాడు, ఒక అవినీతి రహితమైనటువంటి పాలనను తెలంగాణ అది దేశ ప్రజలకు అందిస్తారు, మంచి పనులు చేస్తారని ఒక నమ్మకం ఉండే. ఆ మంచి మనిషిని కూడా చెడగొట్టినటువంటి ఖాతాలో మీరే ఉన్నారు కదా. ఆ లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని వాళ్ళను మిస్గైడ్ చేసి అవన్నిటికీ ఆయనను ఇవాళ ఒక మంచి నాయకుడిని కన్మరుగు చేసేనటువంటి చరిత్ర మీది కదా. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ తెలుసు మీ గురించి. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీ నరసింహస్వామి మీద నీ బిడ్డల మీద ప్రమాణం చేయగలుగుతారా? చివరికి ఎక్కడ దాకా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది? అదే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలుగుతావా నువ్వు లిక్కర్ స్కామ్లో లేదని? వీళ్ళు అందరు కలిసినప్పుడు ఏం మాట్లాడిండు? కేటీఆర్ ఏం మాట్లాడిండు ఒకసారి వినండి. ఇదే లిక్కర్ స్కామ్ మీద కేటీఆర్ ఏం మాట్లాడిండు? ఏంటిది లిక్కర్ స్కామ్? లిక్కర్ స్కామ్ ఏంటిదంటే లిక్కర్ బ్యాన్ అయిన గుజరాత్ లో 42 మంది వస్తే లిక్కర్ తాగి అది లిక్కర్ స్కామ్. ఏ గుజరాత్ అయితే డ్రై స్టేట్ అంటారో ఆ గుజరాత్ లో 42 మంది లిక్కర్ తాగి వస్తే, స్పూరియస్ లిక్కర్ తాగి వస్తే అది స్కామ్. మీ అభియోగం ఏంది లిక్కర్ స్కామ్ లో? కొంతమందికి అనుకూలంగా పాలసీ తయారు చేసిండ్రు అని మీ అభియోగం. మరి నేను అంటున్నా ఈరోజు మీరు తయారు చేసిండ్రు పాలసీ, అదానికి అనుకూలంగా మీరు తయారు చేసిన పాలసీ పోయింది. ఏంటిది లిక్కర్ స్కామ్? ఇది ఎవరు మాట్లాడిరు? ఆనాడు కేటీఆర్ మాట్లాడింది. ఇప్పుడు ఏమంటున్నారు? లిక్కర్ స్కామ్ చేసింది నువ్వే కదా, నువ్వు ప్రమాణం చేయని వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరి చిత్తశుద్ధిని మీద మనం శంకించాలా? ఆలోచించండి. ఇదే హరీష్ రావు గారు ఆనాడు మాట్లాడింది. ఈరోజు మా పార్టీ నాయకురాలు శాసన మండలి సభ్యురాలు కవిత గారి అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం. ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ఖండాలుగా. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బీజేపీ మా శాసన మండలి సభ్యురాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సుశీరా, ఇది ఎవరు మాట్లాడుతున్నారు? హరీష్ రావు మాట్లాడు. ఖండాలుగా నరికి రానాడు మటన్ ముక్కర్ని ఇట్లా నరికినట్టు. ఇప్పుడేమంటున్నారు? లిక్కర్ స్కామ్ జరిగింది వాస్తవం కాదా, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తామని అంటున్నారు. వీళ్ళు చూడండి, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో వెళ్ళినప్పుడు ఒక మాట. సేమ్ బీఆర్ఎస్ ఏ రకంగానైతే మాట్లాడుతుందో సేమ్ కవితది కూడా అట్లే ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఏ అరాచకం మీద ప్రశ్నించని ఈమె నాకు అవకాశం లేదు, నాకు స్కోప్ లేదు, నేను మాట్లాడలేకపోయినా ఎవరాపిరు నిన్ను బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి? ఎవరాపినారు మిమ్మల్ని? ఇప్పుడు ఆ పార్టీలో అవకాశం లేదు కాబట్టి కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేదు. ఒకవేళ కేసీఆర్ తర్వాత ఎవరు అని అంటే ఆ పార్టీ నా చేతికి వచ్చే అవకాశం లేదు, కేటీఆర్ఏ చూసుకుంటాడు, తండ్రికి కూడా కొడుకు మీదనే ఉన్నది, ఆయనకే ఇస్తాడు. కాబట్టి అక్కడ అవకాశాలు లేవు. కాబట్టి ఒకవేళ ఉన్నా మళ్ళీ అన్న తర్వాతనే ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి మీరు రాజకీయంగా నేను ఎదగాలి, నేను ముఖ్యమంత్రిని కావాలనే ఒక రకమైన ఆలోచన మీకు ఉంది కాబట్టి బయటకు వచ్చినారు మీరు. లేదేమన్నా వాటాల కొట్లాటైనా ఎండాలి. సరే, మీరు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు అంటున్నారు కాబట్టి సరే వాటాల కొట్లాట లేదని అనుకుందాం. అధికార దాహం అవుతున్నది కదా. ఇప్పుడు మీరు వాళ్ళ దానికి ఏం ఆన్సర్ చెప్తారు మరి మీరు? అండ్ ఇంకొకటి మేము మాట్లాడిన దాంట్లో ఏమంటున్నది? నేను ముఖ్యమంత్రి అవుతాను ఒకవైపు అంటున్నది. అసలు ఇప్పుడున్న పార్టీలకి వచ్చే మీ పార్టీకి కావచ్చు సామాజిక న్యాయం అనేటువంటిది ఎజెండాగా మీకు ఉన్నదా? అసలు ప్రజలు ఇవాళ తెలంగాణలో రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యం రావాలి అని గట్టిగా నినదిస్తున్నారు.
మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా అది కనబడ్డది. ఇంకా అది ఓటు బ్యాంకుగా మారి అది ఇంకా కన్సాలిడేట్ కావాల్సిన అవసరం ఉన్నది. కొంత జరిగింది, ఇంకా చాలా జరగాలి. 2028, 29 దాకా ఇదే మూమెంట్ కనుక కొనసాగితే భవిష్యత్తులో చాలా అద్భుతాలు జరుగుతాయి. కానీ మీరేమంటున్నారు? నేనే ముఖ్యమంత్రి కావాలి, నేనే ముఖ్యమంత్రి అయితా భవిష్యత్తులో అని వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకుంటున్నారు. మీరు కూడా అంటున్నారు. మరి మీరే ముఖ్యమంత్రి అయ్యేదానికి మరి మీరు పార్టీ పెడితే మా కొరిగేది ఏముంది? మా వర్గాలకి మీ పార్టీ నాది, మీరు ఆల్రెడీ 10 ఏళ్ళ అధికారం అనుభవించినారు మీరు. మరి నేనే ముఖ్యమంత్రి అంటున్న దానికి సామాజిక న్యాయానికి ఏం సంబంధం? ఇంకా తెలంగాణకు సంబంధం లేని పార్టీ కిందనే కదా మీరు ఉన్నది. మళ్ళీ మీ నాయన లెక్క దళితుడినే ముఖ్యమంత్రి చేస్తాను ఆయన ఎట్లా అన్నాడో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానంటారేమో మీరు రేపొద్దున. అంటది ఈమె, అంటది ఈమె నేను బీసీని, కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాని, అధికారం నా చేతిలోనే ఉండి నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను ఎట్లయితే అన్నాడో, తనే అధికారంలోకి వచ్చిండో, రేపు కవితది కూడా గంతే. బీసీని ముఖ్యమంత్రిని ఈమె పెట్టేదేంది? ఈమె నేనే ముఖ్యమంత్రిని చేస్తా బీసీని అని ఎప్పుడైతే ఈమె అన్నదో అధికారం నీ చేతుల్లో ఉందని అర్థమవుతున్నది కదా. సో కాబట్టి ఇవంతా కూడా రాజకీయ పొలిటికల్ స్టంట్స్. ఇవన్నీ కూడా పొలిటికల్ స్టంట్సే. ఇప్పుడు ఆమె పార్టీ ప్రకటించాలనుకున్నది. స్పీకర్ కూడా ఆయన శాసనమండలి చైర్మన్ కూడా ముందే చెప్పినట్టున్నది, కొంత అవకాశం ఇవ్వండి, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా అని. ఆ సభలో మరి టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి ఎట్లా మార్చినారు ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. సంబంధం లేదు అసలు యాక్చువల్గా ఆ చర్చకి ఆమె మాట్లాడిన దానికి. ఆమె ఏంటంటే చివరిగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా, ఇది కొంత సమాజం దృష్టికి వెళ్ళాలనుకున్నది. ఇక ఒక 4-5 నిమిషాలు మాట్లాడింది, బయటపడ్డది. సో నిన్న ఆమె మాట్లాడింది, ఇగో 2014కి ముందు కిరాయి ఇంట్లో ఉండే కవిత ఇప్పుడు జూబ్లీహిల్స్లో కొంపజూడు 300 కోట్ల జాగా 300 కోట్లు ఉంటుంది. బాహుబలి ప్రభాసన ల్యాండ్ సెటిల్మెంట్ చేసింది కవిత. లాయర్ శరత్ సాక్ష్యం రఘు గారు. ఆయన వాళ్ళ మధ్య గొడవలతోనే బయటకు వచ్చిండు ఆయన. 100% అండి, డౌటే లేదు. ఈమెకు కూడా వాళ్ళ అన్నలాగానే బ్లూ షీట్లు బౌన్సర్లు, భూమి బ్లూ షీటు బౌన్సర్, ఇలా పేర్లకు పర్యాయ పదాలు ఇవి. ఏమి ఎరగనట్టు, అసలు మాకేం సంబంధం లేనట్టు. తండ్రి కన్నా పెద్ద దొంగ ఈ కవిత నమ్మకండి. అంత అదే అండి, అదే బ్యాచ్ మొత్తం. ఎవరు కాకపోతే తెలంగాణకు ఒక మంచి పరిణామం ఏంటంటే ఒకరినొకరు బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, లిక్కర్ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ఏ ఒప్పుకుంటున్నది. లిక్కర్ స్కామ్ జరగలేదు అని ఎలక్షన్లకు ముందు చెప్పిన వీళ్ళు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్నారు. పుసుక్కున ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఓన్లీ కవితనే ఉంటే ఆ స్కామ్లో, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని చెప్పిన బీఆర్ఎస్ ఇవాళ కవిత ఉన్నది కాళేశ్వరం స్కామ్లో ఆమె ఉన్నదని చెప్పేవాళ్ళు. ఒకవేళ ఆమెనే ఉంటే, కానీ అలా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి చెప్పట్లే. మొత్తం రాష్ట్రాన్ని అరాచకం చేసి ఆగం చేసి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మేము ఉన్నామని వస్తే ఎవడు మిమ్మల్ని నమ్మేది? అసలు మీకు సంబంధం ఏంది తెలంగాణకి? ఆమె మాట్లాడింది వింటారా? ఒక 2 నిమిషాలు ఏమన్నా. హౌస్ ఫార్మాట్లో రెసిగ్నేషన్ లెటర్ పంపాను అధ్యక్ష. ఆనాడు మీరు పెద్దలుగా, నా వెల్విషర్గా, అదేవిధంగా మీ యొక్క డ్యూటీ నిర్వర్తిస్తూ మరి ఆవేశపడకండి, కొంచెం ఆలోచించుకోండి. పలు సందర్భాల్లో కూడా నేను మీడియా ద్వారా తమరికి విజ్ఞప్తి చేశాను. కానీ 4 నెలల సమయంలో కూడా ఆ నిర్ణయం మీరు తీసుకోలేదు అధ్యక్ష. అందుకనే ఇవాళ తమరిని మళ్ళీ సమయం అడిగి ఫ్లోర్లో మాట్లాడి అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంది, ప్రజలకు తమరి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సమయం అడిగాను అధ్యక్ష. తమరు దయతోని సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలుంటే 40 మంది మనం ఎమ్మెల్సీలో ఉంటాం అధ్యక్ష. పెద్దల సభలో కూర్చోవడం అనేటటువంటిది చాలా పెద్ద గౌరవం. ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అట్లానే నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే, నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతా ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది విధంగా సమయం అడిగాను అధ్యక్ష. తమరు జెడ్పీటీసీ సభ్యులకు చేయాలని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో అడుగుతా ఉన్నాను. వచ్చినటువంటి
వ్యక్తుల్లో నేను ఒకదానిగా తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థను స్థాపించి చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మన బతుకమ్మ మన గొప్పి 3000 సంవత్సరాల తెలంగాణలో కూడా ఆ వాస్తవాలని వాళ్ళంతా ఊటంకించడం జరిగింది అధ్యక్ష. ఇటు అంశాల పట్ల కూడా అందరం కూడా కష్టపడ్డాం, పార్టీలకు అతీతంగా. దాదాపుగా కనీసం కాంగ్రెస్ పార్టీలో కూడా నా పాత్ర ఉందని చెప్పడానికే అధ్యక్ష. ఆ తర్వాత సోనియా గాంధీ అధ్యక్ష. అయితే మర్జ్ అవ్వలేదు అధ్యక్ష. మర్జ్ చెప్పాలనుకున్నాను అధ్యక్ష. నేను పాలిటిక్స్ లోకి వస్తానని అనుకోలేదు. కాకపోతే 2013-14లో ఎప్పుడైతే ఈ పరిణామాలు జరిగినాయో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందో అధ్యక్ష, ఆనాడు నాకు పార్టీ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు నిజామాబాద్ లో చేసినటువంటి పనికి నిన్ను నిజామాబాద్ లో దాదాపుగా ఇంటింటికి గుర్తుపడతారు కాబట్టి నువ్వు ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ ఉంటే అందరు ఎమ్మెల్యేలు మనం గెలిచేటటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి నువ్వు ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష. మరీ కామెడీగా లేదు. ఈమెకి ఇష్టమే లేదంట రాజకీయాలు. మరి ఇష్టమే లేనప్పుడు పిలిచి నువ్వు రామ్మాయి నిజామాబాద్ ఖాళీగా ఉంది, ఎవరు పోటీ చేస్తలేరు, నువ్వైతేనే గెలుస్తావని చెప్పి పిలిచి టికెట్ ఇచ్చిరట. మరి అసలు రాజకీయాలే ఇష్టం లేని మీకు ఇవాళ ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఎందుకు వస్తున్నది? అసలు రాజకీయాలే ఇష్టం లేదు కదా. ఆ నిజామాబాద్ ప్రజలు దాన్ని గౌరవించారు ఉందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి అందరం కూడా పనిచేసాం అధ్యక్ష, కష్టపడ్డాం. ఈ అంశాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, కేవలం పదవులు గండింగ్ ఉండే అధ్యక్ష నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్, కానీ మొదటి 2-3 నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైన అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో డెమోక్రటిక్ నామ్స్ అంటే కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని మళ్ళీ రియాక్షన్ ఏదో నవ్వుతున్నా లేకపోతే ఏంటి? వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. సరే, ధైర్యం వదులుకోకుండా మొక్కుని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు తెలంగాణ సమాజానికి రాజకీయ పార్టీలు ఏవైనా నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష. ఇవాళ ఆనాడు బాధపడ్డా ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెట్టు అధ్యక్ష. ఆనాడు ఇంటర్నల్ గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ధర్నాలు ఎందుకు, దరఖాస్తులు లేవు, ధర్నాలు లేవు, అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష, ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే సో నేను ఏమంటున్నా అంటే, నాకు ఎందుకు కొంత కామెడీ కూడా అనిపిస్తున్నది ఇందులో. ఇప్పుడు మీరు ఇంటర్నల్గా మీరు వ్యతిరేకించిన నేను ఇంటర్నల్గా కొట్లాడినని మీరు ఏదైతే చెప్తున్నారో ఒక్క లీక్ అన్నా రాదా బయటికి? 10 సంవత్సరాల కాలంలో ఒక పేపర్ ఎప్పుడన్నా రాసిందా కవిత కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది అని? మీరు ఏడుస్తున్నారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, దొంగ ఏడుపులు ఏడుస్తుంది. మేము అనం అట్లా, మీ ఏడుపుని మేము గౌరవిస్తున్నాం, కానీ మాకు కామెడీ కూడా అనిపిస్తున్నది ఒకవైపున. 10 సంవత్సరాలుగా నా పాత్ర ఏమీ లేదు, ధర్నా చౌక్ ఎత్తేస్తుంటే ధర్నా చౌక్ ఎందుకు ఎత్తేస్తున్నావు, ఇంటర్నల్గా నేను కొట్లాడినా. అరే మీరు ఇంటర్నల్గా కొట్లాడితే అసలు కనీసం బయటికి వాడతారాదా? మరి ధర్నా చౌక్ ఎత్తేసే దగ్గర నుంచి నేరెళ్ల బాధితులని ఊచకోత కోసేంత వరకు ఏనాడు మీరు మాట్లాడలేదే? మొత్తం దోపిడీ జరిగింది. ఇప్పుడు ఏమంటుంది, ఇంకోటి అన్నది ఇలా, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిర్రు, అనాలనో అనొద్దో తెలియదు కానీ ఏం పీకిండ్రని బీఆర్ఎస్ పార్టీగా మార్చి కేంద్ర దేశ రాజకీయాల్లోకి పోదాం అనుకున్నారని తండ్రిని ఉద్దేశించి అన్నది. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసమైనా, ఆ అభిమానుల కోసమైనా
ఎందుకు మారుస్తున్నారు, ఇది నేను వ్యతిరేకిస్తున్నా అని బయటకు వచ్చి ఎందుకో చెప్పలేకపోయినారు మీరు? 10 ఏళ్ళు అధికారాన్ని ఆస్వాదించి అనుభవించి దర్జాగా ఎంజాయ్ చేసి ఇవాళ ఇక పార్టీ అయ్యేటట్లేదు, పోయేటట్లేదు, నాకు అందులో పదవి వచ్చేటట్లేదని మీరు బయటకు వచ్చి మళ్ళీ దీంట్లో ప్రజల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? దేనికి ఇన్వాల్వ్ చేస్తున్నారు చెప్పండి? సో ఇట్లా ఈ ఎపిసోడ్ అనేది నడిచింది. వీళ్ళు ఏమైనా చేస్తారు, అబ్బా అసలు మామూలు వీళ్ళకి ఆస్కార్లు, భాస్కర్లు ఇవన్నీ ఏమైనా రకరకాల అవార్డులు ఇవ్వచ్చు. వీళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళ సమాజం అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. వీళ్ళు ఏం చెప్పినా ఏం మాట్లాడినా సమాజం అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, గమనిస్తున్నారు. అయినా మేము అనేది ఒకటే, మాకు కావాల్సింది రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారం కావాలా, ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారం మాకు కావాలని మేము పోరాటం చేస్తున్నప్పుడు సమాజం అంతా అది నడుస్తున్నప్పుడు మీ పాత్ర ఏముంది ఇంకా ఈ తెలంగాణలో? మీ అవసరం ఏముంది అని అడుగుతున్నాం మేము. ఒకటే క్వశ్చన్, మీ అవసరం ఏముంది అని అడుగుతున్నాం. మీరు అంటున్నారు నేను ముఖ్యమంత్రిని అయితా అని. మాకు అవసరం లేదు. మీది అట్లే ఉంది. ఆ రేవంత్ రెడ్డి నేనే ఇంకో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతాను ఆయనది అట్లే ఉన్నది. అటు బీఆర్ఎస్ అట్లే ఉంది, అటు బీజేపీది అట్లే ఉన్నది. ఇప్పుడు మొన్నటిదాకా ఆయన కూకట్పల్లి ఎమ్మెల్యే మీద మాట్లాడింది, కృష్ణారెడ్డి మీద, కృష్ణారావు మీద, ఎవరు మాధవరం కృష్ణారావు మీద. మరి ఆయన సపోర్ట్ చేస్తలేడు, ఈమె సపోర్ట్ చేస్తలేడు. ఏమైంది మరి ఇద్దరి మధ్యలో? అయిపోయిందా? ఆ మెయిన్ ల్యాండ్ ఐడిపిఎల్ భూములకు సంబంధించిన వ్యవహారం ఏమైంది? ఈ ప్రణవ్ అని ఈడ చెర్ల కట్టిండు, మొత్తం చెరువునంతా కబ్జా చేసిండు, ఆయన పర్మిషన్ లేనిది లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు అని మాట్లాడిన కవిత మళ్ళీ ఎందుకు సైలెంట్గా ఉన్నది? ఎటు పోయారు మీరు ఇద్దరంతా? మొన్నటిదాకా తన్నుకున్నారు కదా, ఎక్కడ పోయారు? కవిత, మాధవరం కృష్ణారావు. ఐడిపిఎల్ భూముల కుంభకోణం ఏమైంది? కృష్ణారావు వెళ్ళి ఆడ ధర్నా చేయాలి ఐడిపిఎల్ భూముల దగ్గర, నీ నియోజకవర్గం కాబట్టి. ఈమె పోయి ఆ ప్రణవ్ దగ్గర ధర్నా చేయాలా? 4 రోజులు నడిపిస్తారా, 5వ రోజు కథం అయిపోతుంది. మరి ఏమైందో అర్థం కాదు. నిజంగానే అంత ఏడ్చిందా? దాన్ని ఆ ఫోటోని ఏ రూపంలో మార్చిర్రా నాకు అర్థమవుతుంది. అంటే ఆ స్థాయిలో ఏం ఏడవనట్టుంది కదా ఆమె, ఏడ్చిందిలే కానీ. మొత్తానికి స్పీకర్ ఏం చెప్పిండంటే, రాజీనామా పైన పునరాలోచించుకోండి, కవితకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. భావోద్వేగాల మధ్య కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. సో మీరు భావోద్వేగాల మధ్యనే మీరు రాజీనామా చేసినట్టుగా నాకు కనబడుతున్నది. ఇంకొకసారి మీరు పునరాలోచించుకోండి, రాజీనామా మీద కొన్ని భావోద్వేగాలు ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు సరైన మార్గంలో ఉండవు అని ఆయన ఒక సూచన చేసిండు. మరి ఆమె నాది రాజీనామా యాక్సెప్ట్ చేయండి అని అన్నట్టున్నది. మరి ఇవాళ రేపు ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా లేదా చూడాలి. అది కూడా బయట వివాదాస్పదం అవుతున్నది. మండలి చైర్మన్ దగ్గర ఇంతకాలం కవిత రెసిగ్నేషన్ ఎందుకు పెండింగ్లో ఉన్నది? ఆమె సింగిల్ లైన్లోనైనా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని చెప్పింది కదా అని బీజేపీలు అడుగుతున్నారు. ఆమె ఏమంటుందంటే, వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తూ ఉంటుంది. వామ్మో, భయం అవుతుంది. నెక్స్ట్ మిగతా వార్తల్లో